హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ వర్ష ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో మమ్మీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నాం అంటే మమ్మీ వాళ్ళు గణేశుని పూజ చేస్తున్నారు అనమాట. అందుకే వెళ్తున్నాం. అక్కడ నేను ఏం చేస్తున్నా మొత్తం మేమైతే గణేశుని పెట్టలేం ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్ ప్రాబ్లమ్స్తోని. అయితే మీరు కనుక గణేశుడు పెడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మా పాప ఎట్లా చేస్తుందో. లాలీపాప్ ఏమంటే ఇక నేను మా అమ్మమ్మ మా పాపలు మా హస్బెండ్ అక్కడి నుంచి ఆఫీస్ నుంచి వచ్చేస్తున్నాడు. ఇది వచ్చేసి బాలాపూర్ విలేజ్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యానర్స్ ఎంతగానో వేసిరో. బాలాపూర్ విలేజ్లో బ్యానర్స్తో ఫేమస్ అయిపోతుంది ఇక్కడైతే. కానీ బాలాపూర్ గణేశుడు మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఇంకెవరైనా చూడలేదు, ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడైతే నైట్ పూట సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. ఈ గణేశుడు వచ్చేసి మా చెన్నన్గుట్ట రాజా, అంటే మేము గాంధీ బొమ్మ గణేశుడు అని అంటాము. సో ఈ గణేశుడు మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ గణేశుని పూజ కోసం మమ్మీ ప్రసాదాలు చేస్తుందన్నమాట. అదేం ప్రసాదం అంటే గుడాలకి పోసేస్తుంది ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కదా, ఇంకెంత సంతోషం ఆమెకి. ఇక్కడేమో పిల్లలు అటుకుల ప్రసాదం చేస్తున్నారు అనమాట. చిన్నపిల్లలకి గణేశుడు పెడితే ఎంత సంతోషం అంటే అంత సంతోషము. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చిన్న చిన్న గణేశులు తెచ్చుకొని చిన్న చిన్న లడ్డూలు తెచ్చుకొని చంద అడుక్కొని గణేశుడు పెడుతుండే ఫ్రెండ్స్. కానీ ఆ రోజులైతే వేరే ఫ్రెండ్స్, ఎంత ఎంజాయ్ చేస్తుంటామంటే అంత ఎంజాయ్ చేస్తుంటివి. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటే అబ్బా మిస్ అయినామా మనమా అన్నట్టు అనిపిస్తుంది. గణేశుడు తెచ్చుకుంటప్పుడు ఎంత హ్యాపీగా తెచ్చుకుంటాం ఫ్రెండ్స్. అదే లాస్ట్ డే గణేశుడు నిమజ్జనం రోజు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు ఏడుస్తుంటాం ఫ్రెండ్స్, అమ్మ గణేశుడు పోతుంది అని మస్తు ఏడుస్తలము. అసలు చిన్నప్పుడు మెమొరీసే అలాగా ఫ్రెండ్స్, అసలు ఆ ఎంజాయే అలాగా. ఇంకెక్కడైతే మా తమ్ముడు పూజ అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. మేమైతే పంతులను అయితే ఏం పిలుచుకోము ఫ్రెండ్స్, మేమే పూజ చేసేస్తాము. ఇక్కడ మా డాడీ చేయాల్సిన పూజ మా తమ్ముడు చేస్తుండు. ఎందుకంటే మా డాడీకి కొంచెం వర్క్ ఉందని బయటికి వెళ్ళిండు, అట్లని మా తమ్ముడు పూజ చేస్తుండు. కానీ మంచిగా అయితే అయింది ఫ్రెండ్స్ పూజ అయితే. ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి ప్రసాదం ఎక్కించిండు. ఇంకా మమ్మీ అందరికీ బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు పెట్టింది. లాస్ట్ ఇయర్ అయితే పసుపు బొట్టు ఇచ్చినాం, కానీ ఈ ఇయర్ అయితే పసుపు బొట్టు ఇవ్వలేం ఫ్రెండ్స్. కానీ పూజ మాత్రం మంచిగా అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ కొట్టి ప్రసాదం దేవుడికి ఎక్కిచ్చేసిండు తమ్ముడు. ఫ్రెండ్స్ మా బుజ్జగనపయ్య ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ప్రసాదాలు చూడండి ఫ్రెండ్స్, గుడాలు, పులిహోరన్నం, దద్దోజనం, అటుకులు. ఇంకా అందరికీ ప్రసాదాలు పంచేసినాము. ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా అందరికీ ప్రసాదం పెట్టినాము. సో ఇంకా ప్రసాదం పంచిన తర్వాత అక్కడనే కొద్దిసేపు కూర్చొని భజన చేసుకుంటా బాక్సులు పెట్టుకొని డ్యాన్స్ ఆడటము. కానీ గణేష పండుగ మాత్రం ఎంత సంబరంగా చేసుకుంటాం ఫ్రెండ్స్, అంత సంబరంగా చేసుకుంటాం మనము. ప్రసాదాలు అయితే సూపర్ అయినాయి ఫ్రెండ్స్, బాగా తిన్నాం మేమైతే. సో వీడియో మాత్రం ఇక్కడికే ఎండ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.